తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది ఎస్వీఎస్ గోల్డ్. క్షేమంగా వెళ్ళి లాభంగా రండి సినిమా షూటింగ్ నడుస్తుంది. ఒకరోజు ఆల్మోస్ట్ అర్ధరాత్రి అనొచ్చు, 10-11 దాటిపోయింది. మీ సెట్కి ఒక పెద్ద స్టారు శ్రీకాంత్ గారి కోసం కారు వేసుకొని వచ్చారు. ఎవరో గుర్తున్నారా మీకు? చిరంజీవి గారు అండి. ఉమ్, శ్రీకాంత్ గారి కోసం కాదు సార్. ఉమ్, అంటే శ్రీకాంత్ ఆయన బాగా అన్నయ్య అన్నయ్య అంటారు ఫ్రెండ్స్. మోహన్ గారి బర్త్డే ఓకే. ఆ రోజు ఉమ్, మేము సెట్లో ఉన్నామండి. ఉమ్, ఆయన వస్తున్నారని తెలియదు మాకు. కరెక్ట్ కరెక్ట్. ఆయన ఎంక్వైరీ చేసినట్టున్నారు, ఇలా మోహన్ గారి బర్త్డే కదా, ఎక్కడ ఉన్నారు అడిగినట్టున్నారు. సెట్లో ఉన్నారని చెప్పి తెలిసింది. సెట్కి వచ్చారు ఆయన. ఓకే. సెట్కి వచ్చి మేమందరూ వండర్ అయ్యామండి. అంతే కదా. సెట్కి రావటం, వండర్ అవటం, ఉమ్, కేక్ కట్ చేయటం. ఉమ్, ఆ ఫొటోస్ కూడా ఉన్నాయి, మీకు మొన్న నేను ఫేస్బుక్లో పెట్టా. ఆయన మేము సెట్లో ఉండగా ఆయన వచ్చి మోహన్ గారికి కేక్ కట్ చేయడం, నోట్లో మోహన్ గారికి ఆయన కేక్ పెట్టడం, అన్ని కొత్త ఫొటోస్ ఉన్నాయి ఆయన దగ్గర. సార్ చిరంజీవి గారు అంటే ఎందుకు అంత అటాచ్మెంట్? ఎందుకు మోహన్ గారు? అటాచ్మెంట్ అంటే సార్, చిరంజీవి గారికి అటాచ్మెంట్ ఏముంది సార్, ఆయన హిట్లర్ అనే సినిమా ప్రొడ్యూసరు, సార్ పెద్ద ఆయన, గౌరవం ఇవ్వాలి. ఉమ్, ఆయన బర్త్డే ఉమ్, మద్రాసులో ఉంటే మనం వెళ్ళొచ్చు వెళ్ళలేకపోవచ్చు, ఇక్కడ హైదరాబాద్లోనే ఉన్నారు, ఏముంది వెళ్ళి 10 నిమిషాలు కనిపించొద్దాం అనే ఆయనలో ఉన్నటువంటి మంచితనం. సార్ ఆ మంచితనం. బయట చాలా మంది చిరంజీవి గారు సినిమా చేసిన తర్వాత డైరెక్టర్స్ని పట్టించుకోరు, అది ఇది అని చెప్పి ఒక నెగిటివ్ టాక్ స్ప్రెడ్ ఎంత చేస్తారంట. బ్యాడ్ అండి, ఎందుకు పట్టించుకోరండి హీరోస్. మీరు హీరో, నేను సినిమా చేశాను అంటే, సినిమా చేసిన ఉన్న రాపోర్ట్ సినిమా లేనప్పుడు ఉండదు కదండి. మీ పనిలో మీరు ఉంటారు, నా పనిలో నేను ఉంటాను. సార్ మళ్ళీ కనిపిస్తే మాట్లాడతారుగా. అంతే అంటే కదా. ప్రతిరోజు పిలిచి భుజం మీద చేసి కాఫీ ఇవ్వాలా ఏంటి హీరో? వాళ్ళు నెగిటివ్గా అలాగే చెప్పుకుంటూ ఉంటారు సార్. సార్ సంజీవ్ గారు డైరెక్టర్ చూడరు పొట్టు అంతా రాంగ్ అండి, రాంగ్ న్యూస్. ఎవరో బతాకాని ఏం పని లేకుండా భోంచేసి అరిగే వరకు చెప్పుకునే కౌరులు తప్పండి. ఉమ్, ఉమ్, ఉమ్. చిరంజీవి గారు డైరెక్టర్ చూడు, ప్రొడ్యూసర్ చూడు, అసలు హీరో అన్నవాడు అసలు వాళ్ళు ఉండరు. అసలు చిరంజీవి గారు అక్కడ మనిషే కాదు, ఎవరైనా ఉంటే ఉన్నారేమో, కానీ చిరంజీవి గారు అక్కడ మనిషే కాదు. ఆయన ఉంటా ఈ స్థాయి, ఆయన స్థాయి ఏంటండి ఈ రోజుని. చిరంజీవి గారి గురించి పేరు తలుచుకుంటా కూడా అర్హత ఉండి మనిషి అయ్యాడు ఆయన. సార్ కొన్ని లక్షల మంది, కోట్ల మంది ఆయన కోట్ల followers. అంటే చిరంజీవి గారిని ఒక మాట అన్నా తలుచుకున్నా నీకు అర్హత కావాలి. సార్ ఆ స్టేజ్లో ఉన్న ఆయన్ని గిట్టించుకోరు అంటే ఇదంతా ట్రాష్ అండి. ఆ మాటలు పట్టించుకోకూడదు, అనవసరం. సార్ క్షేమంగా వెళ్ళి లాభంగా రండి బడ్జెట్ ఎంత అయింది, అప్పుడు ఎంత కలెక్ట్ చేసింది? అంటే సార్, నేను బడ్జెట్ ఎంత అయిందో నేను చెప్పలేను. కారణం అంటే మోహన్ గారు స్క్రీన్లో కనిపించడానికి ఎంతైనా ఖర్చు పెడతారు. ఉమ్, కానీ ఆ రోజుల్లో అది 18 కోట్లు కలెక్ట్ చేసిందని చెప్పి, అంటే షేరే 18 కోట్లు అని చెప్పి డిస్ట్రిబ్యూటర్ చెప్తారు. అంటే అప్పుడు 18 కోట్లు అంటే ఇప్పుడు 10 టైమ్స్ అండి. అంతే కదా సార్. 10 టైమ్స్ అంటే సుమారుగా 300-400 కోట్లు ఇప్పుడైతే. ఉమ్. అదే శ్రీకాంత్ గారి రియాక్షన్ ఏంటి అంత పెద్ద హిట్ వచ్చాక? అంటే సార్, సరే, మంచి ఇప్పటికీ భయ్యా అనుకుంటాము. ఆయన మంచి రియాక్షన్ అండి, హ్యాపీగా సార్. ఒక సినిమా హిట్ అయితే హీరోకి ఎంత హ్యాపీ సార్, చాలా హ్యాపీ అండి. ఇప్పటికీ రాజేంద్ర కుమార్ గారు కూడా నన్ను అన్నయ్య అంటాను, తమ్ముడు అంటాడు. రాజేంద్ర రాజేంద్ర ఆయన కూడా ఉమ్, చాలా హ్యాపీ అండి. ఒక పెద్ద హిట్ కదా సార్. అవును అవును సూపర్ హిట్ కదా సార్. అవును. హిట్లర్ సినిమా ఒప్పుకునే ముందు చిరంజీవి గారు సక్సెస్ పరంగా కాస్త బ్రేక్ ఉన్నారు. అసలు ఎలా ఉండింది ఆయన ఆ సినిమాకు ఒప్పుకునే ముందు? ఆయన మైండ్ సెట్ ఎలా ఉండింది? మీకు పెట్టిన కండిషన్స్ ఏంటి? ఏం మాట్లాడారు? అదే కండిషన్స్లో ఏం లేవు సార్. మోహన్ గారి దగ్గర ఆయన ఏం మాట్లాడుకున్నారో తెలీదు. మోహన్ గారు దేవి శ్రీదేవిలో చిరంజీవి గారు సినిమా చూశారు. సార్ ఆ సినిమాకి నేను కూడా వెళ్ళాను సినిమా చూసినప్పుడు. అలాగే రాజా కూడా వచ్చాడు. సార్ సినిమా కూర్చున్న తర్వాత ఎడిటర్ మోహన్ గారు వెళ్ళిపోయారు. సినిమా చూశారు, అందరూ బాగుంది అనుకున్నారు. అప్పటికి చిరంజీవి గారు ఎవరో నాకు తెలియదు కదా, మేమెవరో స్టాఫ్ లెక్క ఆయనకి. తర్వాత ఒక 15 రోజులకి చిరంజీవి గారు సినిమా చేస్తున్నారయ్యా అంటాం. ఫస్ట్ చిరంజీవి గారి పరిచయం నాకు, అంటే చాలాసార్లు చూశాను, నమస్కారాలు పెట్టాను, నమస్కారం సార్ అన్న ఇవన్నీ జరిగిపోగా ఫస్ట్ టైం ఏంటంటే ఎడిటర్ మోహన్ గారు తీసుకొచ్చి నా కో డైరెక్టరు తను రాజా అని చెప్పి పలానా సినిమాలు చేశాడని చెప్పి పరిచయం చేసి ఆయన ఎయిర్పోర్ట్కి వెళ్తున్నారు. సార్ ఆ మోహన్ గారు కారులో వచ్చారు కదా, ఓకే మీ కారును ఫాలో అవ్వమనండి అని చెప్పి ఆయన మా మోహన్ గారు వెనకాల సీట్లో కూర్చొని ఫ్రంట్ సీట్లో నేను కూర్చొని ఎయిర్పోర్ట్ వరకు వెళ్ళాను. దట్ ఈజ్ మెమరీ అండి. ఫస్ట్ చిరంజీవి గారు ఇంటికి వెళ్ళటం ఒక మెమరీ. వెళ్తూనే ఆయన కారులో ఎయిర్పోర్ట్ వరకు ఈ సినిమా గురించి మాట్లాడుకుంటూ షెడ్యూల్ ఎలాగేయాలి ఏంటి అన్ని ఆయన నాకు చెప్పటం. ఆడపిల్లలు 5 సిస్టర్స్ ఏ విధంగా ఉండాలి, ఎంత జాగ్రత్తగా ఉండాలి, ఎలా జడలు వేసుకోవాలి, ఎలాగ డ్రెస్సింగ్ ఉండాలి,
చూడగానే మన ఇంట్లో అమ్మాయిలాగా ఉండాలి, మన మధ్యలో తిరుగుతున్న అమ్మాయిలాగా ఉండాలి. ప్రతి ఓడికి వాళ్ళ సిస్టరో లేకపోతే మేనగోడలో లేకపోతే వాళ్ళ పక్కింటి వాళ్ళ చిన్నాన్న కూతురో గుర్తు రావాలి అని నాకు ఆయన చెప్పడం. ఇవన్నీ కూడా ఆ కారులో ఇక్కడి నుంచి ఎయిర్పోర్ట్కి వెళ్ళి దారిలో జరిగిపోయిందండి. సార్ నా అదృష్టం ఏంటంటే ఏటర్ మోహన్ గారి దగ్గర నేను ఉండటం, ఆయనకు ఒక గౌరవం ఉంది. ఆయన దగ్గర కూడా ఏంటంటే డెఫినెట్గా ఆయనకి ఇచ్చే గౌరవంలో 50% గౌరవం ఉంటుంది. దానితోడు ఏంటంటే ఎవరిని కూడా కష్టపడే వ్యక్తిని ఎవరిని కూడా హీనంగా చూసే మెంటాలిటీ కానీ చిరంజీవి గారు అక్కడ హీరో అవటం. దానికి తోడు దాసనారాయణ గారి ఫాదర్ క్యారెక్టర్. అండ్ మీరు ఆ సినిమాకి పనిచేశారు కాబట్టి ఒక సీరియస్ క్వశ్చన్ సార్, చాలామంది క్లారిటీ రావాలి అందుకే అడుగుతున్నాను. దాసరి నారాయణరావు గారితో మీకున్న అసోసియేషన్ మామూలుది కాదు. అవునండి. ఆయన హిట్లర్ సినిమాలో ఫాదర్ క్యారెక్టర్ చేశారు, చిరంజీవి గారు హీరోగా చేశారు, మీరు ఆ సినిమాకి కో డైరెక్టర్. అసలు చిరంజీవి గారి మధ్య దాసరి గారి మధ్య గొడవలు ఉన్నాయా? ఎందుకు ఇలాంటి ఒక నెగిటివ్ ప్రాపగండా బయటికి వెళ్ళిపోయింది? అసలు వాళ్ళిద్దరు రిలేషన్ ఎలా ఉండేది? ఇది చెప్పడానికి అన్ని విధాల అర్హతలు ఉన్న మనిషి మీరే. నాకు ఈరోజు దీని మీద ఒక క్లారిఫికేషన్ కావాలి. అసలు ఇదంతా ట్రాష్ అండి, బయట అనుకోవటం అండి అంతే. చిరంజీవి గారికి ఆయనకి గ్యాప్ ఎందుకు ఉందండి? చిరంజీవి గారితో లంకేశ్వరి చేశారు ఏమండి. దాని తర్వాత గ్యాప్ అనేది వాళ్ళిద్దరు ఇంటర్నల్గా మాట్లాడుకున్న బయటకే వస్తాయి సార్. వారానికి ఒకసారి మాట్లాడుకునేవారు, కలిసివారు. ఈ బయట వాళ్ళకి తెలియదు కదా. తెలియదు కాబట్టి బయట చెప్పాను కదా సార్, తిన్న తర్వాత అరగటాకి పనిచేసేవాళ్ళు కొంతమంది ఉంటారు, అరగటాకి కష్టపడాలనుకుంటే కొంతమంది ఉంటారు, అరగటం కోసం ఇటువంటి మాటలు చెప్పుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. అంతే తప్పండి. వాళ్ళిద్దరికీ ఈరోజు నేను ఫేస్బుక్లో ఎప్పుడో ఆయన అన్న మాట ఇప్పుడే జస్ట్ మీ దగ్గరికి వచ్చిన తర్వాత 5 నిమిషాలు కూర్చోండి అంటే ఒక మ్యాటర్ వచ్చింది. అది ఎప్పుడైనా అది నేను చూసి దాన్ని స్క్రీన్ షాట్ తీసి పక్కన పెట్టాను. ఈ విషయం నాకు తెలిసినా మళ్ళీ మర్చిపోతానేమో అని చెప్పి స్క్రీన్ షాట్ తీసానండి. ఒకసారి చూడండి. అది ఏంటంటే చిరంజీవి గారు హీరో మాత్రమే కాదు, ఆయన ఒక సినీ కార్మికుడు, కళా కార్మికుడు, కష్టజీవి. 1 నుండి 10 వరకు చిరంజీవే, ఆ తర్వాతే ఎవరైనా. దర్శకరత్న దాసనారాయణరావు. ఇండస్ట్రీలో 1 నుంచి 10 ఇదిగోండి. నేను ఇప్పుడే మీ దగ్గరికి వచ్చిన తర్వాత కాఫీ తాగే టైంలో స్క్రీన్ షాట్ తీసి పెట్టుకున్నా. ఎందుకంటే వీళ్ళిద్దరి మధ్యన గొడవ అంటే అసలు నమ్ముతారండి? అసలు ఒకసారి ఆలోచించండి. 1 to 10 చిరంజీవి, స్టేట్మెంట్ ఇవ్వాలన్నా కానీ మరి ఏమంటే 1 to 10 ఆయనే. ఏమంటే ఖైదీ నెంబర్ 1కి, ఖైదీ నెంబర్ 50కి అయినా 1కి అక్కడికి వెళ్ళారు కదా, వెళ్ళి స్టేజ్ మీద ఏం మాట్లాడారు ఆయన? చిరంజీవి గారికి తనకి మధ్యన గ్యాప్ ఉంటే ఎందుకు మాట్లాడతారు అలాగా? అప్పుడు మాట్లాడింది. ఎప్పుడు ఆయన మనసులో ఒకటే 1 to 10 చిరంజీవి గారు, ఇంకెవరు లేరంటాడు ఆయన. మరి వాళ్ళిద్దరి మధ్యన గ్యాప్ వచ్చింది, ఇద్దరు తిట్టుకునేవారు, ఇదే అది అంటే ఎంతవరకు కరెక్ట్ అండి? కరెక్ట్ కాదు సార్. అది క్లియర్గా చెప్పే మనిషి లేకుండా పోయాడు సార్. నేను చెప్తున్నాను కదా, వాళ్ళిద్దరి మధ్య ఏ గ్యాప్ లేదు, అది మాత్రం కన్ఫర్మ్. ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీకి వీళ్ళ ఫ్యామిలీకి అల్లు రామలింగయ్య గారు, మన ఎవరు అరవింద్ గారు చిన్నప్పటి నుంచి తిరిగినది అంత. అటువంటి ఫ్యామిలీలో ఎందుకు వస్తుందండి సార్? అంటే రోజు భుజాల మీద తిరగకపోవచ్చు సార్, కానీ ఇద్దరు రిలేషన్షిప్ ఎందుకు పోద్దండి? ఇప్పుడు ఎక్కడైనా గొడవ పడ్డారా? లేదు కదా. ఏదో మాట అనుకున్నారా? లేదు కదా. మరి ఎందుకు వెళ్ళి డిసైడ్ చేసేస్తారు ఎవరి మట్టుకాళ్ళు వాళ్ళిద్దరికి గొడవలు ఉన్నాయి, వాళ్ళిద్దరికి గ్యాప్ ఉందని? కరెక్ట్ కాదు కదా సార్. నాకైతే మాత్రం నాకు తెలుసుండగా వాళ్ళిద్దరికి ఏ గ్యాప్ లేదనేది నాకు తెలుసు. ఎందుకంటే దాసనారాయణరావు గారు మినిస్టర్ అయిన కాడి నుంచి ఆయన పోయే వరకు ఆయన పక్కనే ఉన్నాను, హాస్పిటల్లో 80 రోజులు నేనే ఉన్నాను. A to Z ఆయనకు వాట్ ఈజ్ వాట్, ఆయన విషయాలన్నీ తెలుసు, ఆయన ఫ్యామిలీ విషయాలన్నీ తెలుసు నాకు. ఆయన కొన్ని విషయాలు ఎవరికి చెప్పిన విషయాలు నాకు చెప్పిన రోజులు ఉన్నాయి. కాబట్టి ఆయన ఎప్పుడు చూసినా సార్ ఆయన ఒక విషయం చెప్పాలి సార్ ఆడియన్స్కి. రాత్రి 2:30, 3 వరకు సినిమాలు చూసేవారండి ఆయన, దాసరి గారు. అప్పటి వరకు మేము ఉండేవాళ్ళం, నేను రాజేంద్ర. ఆయన వెళ్ళమని వరకు వెళ్ళేవాళ్ళం కాదు. ఇంకా బయలుదేరండి అయ్యా అనేవారు 2:30కి, 2:30కి. ఇప్పుడు ఎప్పుడన్నా ఆయన చిరంజీవి గారు సినిమా చూశారనుకోండి, కష్టపడ్డా ఇలాగనేది ఎవరు లేరు. అంత కష్టపడ్డ వ్యక్తి, అంత కష్టంతో పైకి వచ్చిన మనిషి. ఓపెన్గా మాతో సపోజ్ ఆ సినిమా అప్పుడే ఇన్సిడెంట్ జరిగింది అనుకోండి, అది కూడా గుర్చేసేవారు. అప్పుడు అలా జరిగింది, ఇలా జరిగింది. వాళ్ళు తిరుమల గొడవలు అనేది అంత ట్రాష్ అనేది నమ్మొద్దు సార్. ఇంకో కాంట్రవర్సీ కూడా దాసరి గారి చుట్టూ నడుస్తూ ఉంది, దాసరి గారి మరణం చుట్టూ.
బయటికి ఏదేదో ఆయన ఆ మెడిసిన్ వాడారు, ఆ టాబ్లెట్స్ వాడారు, ఆపరేషన్ చేయించుకున్నారు. ఇలా రకరకాల కాంట్రవర్షియల్ నడుస్తూ ఉన్నాయి. యాక్చువల్గా నేను దాసరి గారి బిడ్డల ఇంటర్వ్యూ కోసం, వాళ్ళ కొడుకుల ఇంటర్వ్యూ కోసం సంవత్సరం రోజులుగా ట్రై చేస్తున్నాను. చాలా క్లారిఫికేషన్స్ కావాలి. అంత పెద్ద డైరెక్టర్, దర్శకరత్న, ఆయన చుట్టూ ఎలాంటి నెగిటివ్ ప్రాపగండా జరగకూడదు అన్నది నా అభిప్రాయం. ఆయన మరణం మీద మాత్రం ఇప్పటికీ అది అలాగే ఉండిపోయింది. అసలు ఆయన మరణం వెనక ఏం జరిగింది? ఏం జరుగుతుందండి అంత అది కూడా చెప్తున్నాడు కదా సార్. ఇప్పుడు రకరకాలుగా మాట్లాడుతారు. ఆయన ఆపరేషన్ చేయించుకున్నారు, ఉమ్, అది వికటించింది, ఉమ్, పోయారు అంతే. దాంట్లో వెనకాల వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు అనేది ఇదంతా ఉచ్చిదేనండి ఉమ్. ఇంతవరకు. దాంట్లో వేరే లేదు నాకు తెలుసున్నంత వరకు. కానీ నాకు తెలియదు ఏమైనా జరిగిందేమో నాకు తెలియదు. నీకు తెలియదు ఏముంది మొత్తం